వెల్కమ్ టు శ్రీ లలిత యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి పెసరపప్పు కొంచెం అలాగే మైసూర్ దాల్తో చుక్కకూర పప్పు చేస్తున్నానండి. దానికి కాంబినేషన్గా జీరా రైస్ కూడా చేస్తున్నాను. ఒక గ్లాసు ఎర్రపప్పు తీసుకున్నానండి, మైసూర్ పప్పు. హాఫ్ గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను. రెండు బాగా కడిగేసి ఒక 10 నిమిషాలు నానబెట్టానండి. కుక్కర్లో అవసరం లేదు, తొందరగా ఉడుకుతుంది కాబట్టి మామూలుగా రెగ్యులర్గా కర్రీస్ వండుకునే గిన్నెలోనే పెట్టానండి. ఒక 5 నిమిషాలు ఉడికితే సరిపోతుందండి. దాదాపు పావు గంట వరకు నానబెట్టాను శుభ్రంగా కడిగి. దీనికి 2 చుక్కకూర కట్టలు కడిగి కట్ చేశానండి. ఒక 3 టమాటా, పచ్చిమిర్చి అడుగునున్నాయండి. దీంట్లో వేస్తున్నాను. చింతపండు అవసరం లేదండి. ఒక 5 నిమిషాలు కందిపప్పు ఉడికితే మనం ఇది యాడ్ చేసుకుందాం. ఇలా 2-3 పప్పులు కలిపి ఎందుకు యాడ్ చేసుకొని వండుకోవాలంటే గ్యాస్ ఫామ్ కాకుండా ఉంటుందండి. డైరెక్ట్గా కందిపప్పు, ఇప్పుడు మనం నాటుపప్పు కాదు కాబట్టి తినేది, మార్కెట్లో పప్పు తొందరగా గ్యాస్ ఫామ్ అవుతుందండి. అందువల్ల మనం కందిపప్పు, కొంచెం మైసూర్ పప్పు, అవి 2, అలాగే పెసరపప్పు, మైసూర్ పప్పు అలా కాంబినేషన్లో వండుకుంటే గ్యాస్ ఫామ్ కాదండి. అందుకని నేను ఎర్రపప్పు కొంచెం, ఒక గ్లాస్ ఎర్రపప్పు తీసుకున్నాను. హాఫ్ గ్లాసు పెసరపప్పు కడిగి శుభ్రంగా గాలించేసి ఒక 5 నిమిషాలు నానబెట్టానండి. తర్వాత ఇక స్టవ్ మీద పెట్టేశాను. దాంట్లోకి ఒక 2 చుక్కకూర కట్టలు, ఒక 2 టమాటా, 2 కదండి 3 టమాటా తీసుకున్నాను. ఒక 5 పచ్చిమిర్చి అడుగు నిండిపోయినాయి. మనం పప్పు ఉడికిన తర్వాత ఇవి కట్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ దాంట్లో యాడ్ చేసుకుందాం. పప్పు ఉడికిందండి. పాలకూర, అదే చుక్కకూర, టమాటా, పచ్చిమిర్చి అండి. 1 స్పూన్ పసుపు, అలాగే కారం. చింతపండు అవసరం లేదండి. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు సిమ్లోనే ఉంచామనుకోండి. ఈ చుక్కకూర, టమాటా, పచ్చిమిర్చి మొత్తం ఉడికి పప్పు మొత్తం మనం మిక్సీలో పట్టినట్టు అవుతుందండి. దగ్గరకు అవుతుంది మొత్తం కూడా. ఒకసారి మనం గంటతో 2 సార్లు కలుపుకున్నాం అనుకోండి, పప్పు గుత్తితో తిప్పినట్టు అవుతుంది. ఎందుకంటే పెసరపప్పు, ఎర్రపప్పు తొందరగా ఉడుకుతుంది కాబట్టి పప్పు గుత్తితో తిప్పాల్సినంత అవసరం ఉండదు. ఆల్మోస్ట్ అందులో చుక్కకూర అయితే ఇంకా ఎక్కువ కలిసిపోతుందండి, చట్నీలాగా. ఒక 5 నిమిషాలు మనం ఇలా ఉంచామనుకోండి, పప్పు ఉడుకుతుంది. ఉడికిన తర్వాత తాలింపు చేసుకుందాం. చుక్కకూర తొందరగా ఉడుకుతుందండి. మూత పెట్టేసి మళ్ళీ ఒక 2 నిమిషాలు సిమ్లోనే ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి గంటతో కలిదిప్పుకుందామండి. ఈ లోపల పోపుకు కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రెడీ చేసి పక్కన పెట్టుకుందాం. ఇంకా నేను దీంట్లో సాల్ట్ వేయలేదండి, పప్పు ఉడకాలి కాబట్టి సాల్ట్ వేయలే, ఓన్లీ కారమే వేసాను. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నామండి. పప్పు ఉడికింది, గంటతో కలిదిప్పుదాం. ఇంకొక 2 నిమిషాలు ఉంచుదామండి. ఉప్పు కారం కలవాలి కదా. పప్పు ఇంత మెదుపుకుంటే చాలండి, ఇంతకంటే మరీ మెత్తగా అవసరం లేదు. ఉప్పు కారం అన్నీ సరిపోయాయి. పులుపు, చింతపండు అవసరం లేదండి, చుక్కకూర వేసాము కాబట్టి. పెట్టేశానండి. కళాయి పెట్టి ఆయిల్ వేసాను. ముందుగా ఎండుమిర్చి యాడ్ చేసుకుందామండి. నూనె వేడైంది ఆల్రెడీ. వెల్లిపాయ అండి, కొంచెం జీలకర్ర, ఆవాలు వేస్తే బాగుంటుంది కానీ మా పిల్లలు తిన్నారండి, ఆవాలు వేయట్లేదు. కొంచెం కరివేపాకు, వెల్లిపాయ, ఎండుమిర్చి బాగా వేగాలండి. అది వేగితేనే, తాలింపు వేసుకుంటేనే మనకి స్మెల్ వస్తుంది. బాగా ఎక్కడ పప్పు వండుతున్నారు అనేది తెలిసిపోతుంది. అందులో మన ఇండియన్స్ వంటల్లో బాగా పేరు ఉంది కదండి. మన వాళ్ళు గోంగూర పచ్చడి చేసినా, పప్పు చేసినా, ఏ ఐటమ్స్ అన్నా నెంబర్ 1గా చేస్తారు. దీంట్లో డౌట్ పడే పని లేదు.
ఎల్లిపాయలు, ఎండుమిర్చి బ్రౌన్ కలర్ రావాలండి. ఎల్లిపాయలు ఆల్రెడీ కొంచెం మనం దంచాం కాబట్టి కొంతమంది ఏమో గడ్డలు వేస్తారండి, అంటే వెల్లిపాయలు పొట్టు తీసేసి పాయ వేస్తారు. అలా వేసుకున్నా పర్లేదు, కాకపోతే దంచితే పప్పుకి మంచిగా ఫ్లేవర్ వచ్చేస్తుంది. ఇంకా పప్పు దీంట్లో యాడ్ చేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేశానండి ఆల్రెడీ. కొంచెం పప్పు తీసుకున్నాను, ఆవిరి బయటకు వెళ్ళొద్దండి, అందుకని ఒక గంట పప్పు దీంట్లో తాలింపులు వేసాను. మిగతాదంతా కూడా ఈ ఆవిరి అనేది లోపలికి దిగిన తర్వాతనే మిగతాది యాడ్ చేసుకుందాం. చూసారా, కొంచెం వేసాను కదా, మిగతా పప్పు కూడా దీంట్లో యాడ్ చేసుకుందాం. ఇది ఏమేమి యాడ్ చేసాను తెలుసు కదండి. మైసూర్ పప్పు, పెసరపప్పు, చుక్కకూర, టమాటా ఒక 3 టమాటా వేసాను, ఒక 4 పచ్చిమిర్చి, కొంచెం కారం వేసాను. ఇంకోటి ఏంటంటే దీంట్లో చింతపండు వేయాల్సిన అవసరం లేదు. టేస్టీ చుక్కకూర, పెసరపప్పు, మైసూర్ దాల్ పప్పు రెడీ అండి. శ్రీ లలిత యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చూడకపోతే చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. మీ సపోర్ట్ కంపల్సరీ కావాలండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.